హలో అండి. మనాలి ట్రిప్‌లో డే 2. ఇప్పుడు షిమ్లా నుంచి పరాశర్ లేక్ అయితే వెళ్తున్నాము. షిమ్లా టు పరాశర్ లేక్ 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 6-7 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇది కంప్లీట్‌గా హిల్ స్టేషన్. కొండల చుట్టూ తిరుగుతూ వెళ్ళాల్సి ఉంటది. అండ్ మనం పరాశర్ లేక్ దగ్గర వరకు వెళ్ళాక రోడ్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. కొంచెం డేంజర్‌గా ఉంటుంది. సో, అక్కడ మాత్రం జర్నీ ఒక 3 అవర్స్ అయితే మ్యాక్సిమం పడుతుంది. చిన్న చిన్న రోడ్స్ కాబట్టి. ఈ పక్కన ఉన్నది బియాస్ రివర్. ఇప్పుడు నేను వెళ్తున్న టైంకి అయితే వాటర్ లేవు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఫుల్గా వాటర్ వచ్చేసి ఉంటాయి. అండ్ చూడండి, ఒక కార్ వెళ్తుందా అంటే ఇంకో కార్ వెళ్ళడానికి ఆప్షన్ కూడా ఉండదు, అంత సన్నగా ఉంటాయి రోడ్స్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి కార్ పడిపోయిందా అంటే ఇందులో ఉన్న వాళ్ళైతే ఎవరూ బ్రతకరు, అంత హైట్ నుంచి ఉన్నాయి. ఇదైతే మనము మూవీస్లలో అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న రోడ్స్ సేమ్ అట్లాగే ఉంటుంది. స్కూల్ టైం అయింది, ఇంకా పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము 3 అయింది ఇక్కడ దగ్గర వరకు వచ్చేసరికి. అంతసేపు జర్నీ అయితే పట్టింది. అండ్ ఇంకా మధ్యలో వస్తున్నప్పుడు మధ్యలో ఆగి కాఫీలు టీలు ఇవన్నీ తాగుకుంటూ అయితే మాకు ఇంత జర్నీ ఉంటుందని తెలియక మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి తిన్నాము. సో ఇంకా తిని జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కళ్ళు తిరిగినట్టు అవ్వడం, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం ఎట్లనో ఉంది. సో మధ్యలో ఆగి కొంచెం కాఫీలు టీలు అలా తాగుకుంటూ అయితే వచ్చాము. 3 అవుతుంది, దగ్గర వరకు అయితే రీచ్ అయ్యాము. ఇంకా స్కూల్ పిల్లలకి స్కూల్ అయిపోయింది, వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి స్కూల్ ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క కొండ పైన కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయన్నమాట. సో వీళ్ళందరూ కలిపి ఒకటే స్కూల్, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళైతే చూస్తున్నాను చిన్న పిల్లలు ఒక్కరొక్కరుగానే వెళ్తున్నారు, కొంచెం కూడా భయం లేకుండా. ఇంకా వీళ్ళకి అలవాటు కదా ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం కూడా పొల్యూషన్ లేదు, హ్యాపీగా ఉన్నారు. ఇది బియాస్ రివర్. లాస్ట్ టైం చాలా వర్షాలు పడినప్పుడు ఈ రోడ్ అలా కట్ అయిపోయిందంట. సో అది ఇంకా అట్లనే ఉంది, వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. ఫైనల్లీ ఒక ఊరికైతే వచ్చేసినాము. ఊర్లో అయితే మ్యాక్సిమం ఒక 50 ఇల్లులు ఉంటాయి అనుకోండి, ఇంకా తక్కువే ఉంటాయేమో. సో ఇవన్నీ క్రాస్ అయిపోయాక పరాశర్ లేక్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ పరాశర్ లేక్ 9000 ఫీట్ హైట్లో ఉంటుంది సీ లెవెల్కి. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ పైన కొండ పైకి ఎక్కేసి కార్ పార్క్ చేసుకొని ఆ తర్వాత కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ కాస్తం స్పీడ్గా నడుచుకుంటూ ఆయాసపడినా మనమైతే చనిపోవడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయంట. సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి హైట్ ఎక్కిన కొద్దీ. సో మనమైతే జాగ్రత్తగా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. మేము కార్ పార్క్ చేసి ఆ కింద నుంచి అయితే పైకి వచ్చేసినాము. ఇప్పుడు ఈ పైకి వచ్చాక ఈ పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఆ కిందకి వెళ్తేనే మనకైతే పరాశర్ లేక్ కనిపిస్తుంది. అండ్ ఈ పరాశర్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ లేక్లో ఒక చిన్న రౌండ్గా ఒక బాల్ లాగా ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది సీజన్ వైజ్గా ఆ లేక్లోనే అటు ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. అంటే 3 మంత్స్కి ఒక ప్లేస్కి అట్లా మూవ్ అవుతూ ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ నమ్మలేదు. మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ ఉన్నాడు కదా, తను ఎక్కువ టూరిస్టులను తీసుకొస్తూ ఉంటాడంట ఇక్కడికి. సో తను వచ్చిన ప్రతిసారి ఫొటోస్ తీసుకున్నాడు, ఆ ఫొటోస్ చూపించారనమాట. సో మేమైతే ఇంకా అప్పుడు నమ్మేశాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది కదా, అదొక టెంపుల్. ఆ గోపురం ఉంది కదా, దాన్ని ఒకే కర్రతో చేశారంట. ఇక్కడ ఒక ముని ఉండేవారంట. సో అండ్ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ పరాశర్ లేక్ ఎంత లోపలికి ఉందో ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదంట. ఫారినర్స్ ఇద్దరు వచ్చి దీని హైట్ ఎంతో కనుక్కుందాం అని చెప్పేసి లోపలికి దిగారంట. సో వాళ్ళైతే ఇంకా పైకి రాలేదు. అంటే ఇంకా వాళ్ళు అసలు ఒక బోన్ కూడా కనిపించాలి, లోపలనే ఇరుక్కుపోయారు. ఆక్సిజన్ అవన్నీ తీసుకొని వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళైతే పైకి రాలేదు. అదే హైట్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టలేరంట. అందులోకి దిగిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో పైకి రాలేదంట. సో దీని స్పెషాలిటీ ఇది. మేము వెళ్ళిన టైంకి ఎక్కువ మంచు లేదు కాబట్టి సో అలా ఉంది. ఇంకా ఈ టైంలో వెళ్ళారు అంటే డిసెంబర్ ఆ టైంలో వెళ్తే ఇంకా ఫుల్గా ఐస్తో ఉండిపోతుంది. అండ్ ఆ లేక్ కూడా ఫుల్ ఐస్ అయిపోతుంది అనమాట. మనము ఈ ముని ఆశ్రమం లోపలికైతే వచ్చాము. లోపల చూడండి ఎంత బాగుంది కదా, ఆర్కిటెక్చర్ ఎంత మంచిగా చేశారు. అండ్ ఇంకా ఈ గోపురం లోపల ఆ ముని ఫోటో ఉంది, తను లేరు, ఇప్పుడు చనిపోయారు. చూపిస్తాను చూడండి, లోపల ఉన్నారు. సో మనం మరీ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఉన్నది కదా కొన్ని ప్లేసెస్లో, అది తనే ఆ ముని. ఈ ముని ఉన్న ఈ గోపురము ఒకే కర్రతో చేసిందంట. సో ఇంత హైట్ ఒకే కర్రతో చేశారు. అండ్ ఇది మాత్రం కంప్లీట్గా ఆర్కిటెక్చర్ ఎంత చాలా బాగుందో. అండ్ మన సైడ్ ఇల్లు కప్పడానికి పెంకలు యూజ్ చేస్తారు కదా, వీళ్ళు ఇలా చిన్నగా బండల్ని కట్ చేసి వాటిని వీళ్ళు పెంకల్లా యూజ్ చేశారు. అండ్ బయటికి వస్తే చూడండి, ఇదే పరాశర్ లేక్. దీని చుట్టూ అయితే కంచె వేశారు. అండ్ బయట నుంచి ఆశ్రమం వ్యూ ఎంత బాగుందో కదా, ఇంత హైట్ పైన ఇదైతే ఆశ్రమం నిర్మించుకున్నారు వీళ్ళు. ఇక్కడైతే ఎవరు ఎక్కువ జనాలు లేరు.
ఇంకా ఈ పరాశర్ లేక్ చుట్టూ అయితే ఇలా కంచె వేసేస్తారు, దీని లోపలికి ఎవరు వెళ్ళకుండా. ఇక్కడ డోర్ ఉంది అండ్ ఆ గేట్కి కూడా తాళం ఉందన్నమాట. కొంతమంది అయితే ఇక్కడ వచ్చి వాటర్ తీసుకొని వెళ్తున్నారు, అంటే ఒక చిన్న చిన్న బాటిల్స్లో అలా. సో మేమైతే ఏం తీసుకురాలేదు, లోపలికి వెళ్ళలేదు, ఇంకా కొంచెం భయపడ్డాం కూడా మళ్ళీ పడిపోతాము ఏందని. అలా అయితే పరాశర్ లేక్ చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేస్తున్నాము. ఆ పైన మనకి ఒక 2 ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. దాంట్లో మేము లంచ్ కంప్లీట్ చేసాం ఈవినింగ్ 5 o'clockకి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే చీకటి అయిపోతే ఈ రోడ్లోంచి వెళ్ళడం చాలా కష్టం. వస్తున్నప్పుడు అయితే చాలా భయపడ్డాం మేము, ఇంకా ఉంటామా పోతామా అని. స్పీడ్గా వెళ్ళాలి, కొంచెం స్లో వేసినా కొండ ఎక్కట్లేదు. స్పీడ్గా వెళ్తేనేమో మాకు చాలా భయం వేస్తుంది, చాలా సన్న రోడ్స్ అండ్ ఇంకా చాలా కర్వ్స్ ఉన్నాయి. ఇంకా కర్వ్ నుంచి పడిపోయినామా అంటే చచ్చిపోవడం, అంత భయం వేసింది. ఆ డ్రైవర్కి ఏమో అలవాటు కాబట్టి ఏం కాదు మీరు భయపడకండి అన్నారు. కానీ ఒక 20-30 minutes డ్రైవ్ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. వెళ్తున్నప్పుడు అయితే మాకేం భయం అనిపించలేదు. ఇంకా లంచ్ కూడా అక్కడే కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాం. అండ్ ఈ రోజైతే లంచ్ చాలా టేస్టీగా ఉండే. మేము రాజ్మా రైస్ తీసుకున్నాము, బాగుండే. సో అండ్ వెళ్తున్నప్పుడు ఇలా ఈమె గొర్రెలు తోలుకొని వెళ్తుంది. ఇప్పుడు ఈ ఒంటరిగా ఇంత పైకి వచ్చింది, మనమైతే వస్తామో రామో అంత భయపడతాము. వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళకి ఏం భయం లేకుండా అలా వెళ్తున్నారు. ఆమె నియర్లీ ఒక 4 to 5 kilometers కిందకి వెళ్ళాలి, కొండ కిందకి ఒక్కటే ఆడామ. అండ్ ఇక్కడ గర్ల్స్ ఎక్కువ వర్క్ చేస్తారంట బాయ్స్ కంటే. అండ్ ఇక్కడ ఏంటంటే మనలాగా ఇలా వరి అలాంటి వ్యవసాయాలు కాకుండా డిఫరెంట్గా ఫార్మింగ్ అయితే చేస్తారు. అండ్ మేము వెళ్తున్నప్పుడు ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ మీరు పరాశర్ లేక్ వెళ్ళినప్పుడు ఈ వ్యూ పాయింట్లో కంపల్సరీగా ఆగి చూడండి. ఇక్కడ నుంచి చూస్తే కొండల చుట్టూ ఉన్న రోడ్స్ అవన్నీ అయితే మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. అసలు 10 out of 10 మార్క్స్ ఇచ్చేయచ్చు. నేను ఎప్పుడు అంత మంచి కాఫీ తాగలేదు అనిపించింది. అండ్ మళ్ళీ కాఫీ తాగైతే స్టార్ట్ చేసేసాం జర్నీ. ఆల్రెడీ 6 అవుతుంది, కానీ చూడండి అస్సలు కొంచెం కూడా చీకటి అవ్వలేదు కదా. మేము ఇక్కడ నుంచి ఇంకా ఈ కొండలన్నీ దాటేసరికి అయితే 8 అలా అవుతుంది అనుకుంటా. సో చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాము. చీకటి అయితే ఇవి కొంచెం దాటడం కష్టం కదా అని మేము పరాశర్ లేక్ దగ్గర అయితే జస్ట్ ఒక 1 hour అలా ఉన్నాము అంతే. సో ఇంకా వీళ్ళందరూ చూడండి ఎవరి పనులు వాళ్ళు చేసేసుకొని ఇళ్ళలోకి అయితే వెళ్ళిపోతున్నారు, కర్రలు అవన్నీ తీసుకొని. అండ్ ఇంకా ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళే వర్క్ చేస్తారంట, మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు సంపాదిస్తారంట. నేనైతే ఇక్కడ ఒక వండర్ చూసా. ఒక ఆమె 25 kgs బియ్యం బస్తాలు 4 తన వీపులో వేసుకొని కొండపైకి అయితే ఎక్కుతుంది. నాకైతే చూడగానే వావ్ చాలా గ్రేట్ అనిపించింది. నేనైతే ఒక 10 kgs బ్యాగ్ కూడా ఒక 1 kilometer కూడా మోస్తానో మోయనో. ఆమె అయితే అంత వెయిట్ మోస్తుంది, చాలా స్ట్రాంగ్ వీళ్ళైతే. ఇక్కడ సైడ్ ఎక్కువగా గోధుమలు, క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ ఇలాంటివి అయితే పండిస్తున్నారు. అండ్ వీళ్ళు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ గోధుమలు వేసుకుంటున్నారు, మన సైడ్ వరి వేసుకున్నట్టుగా. సో వీళ్ళందరూ ఏంటంటే కొండ దగ్గర మట్టి ఉంటుంది కదా, చిన్న చిన్న ప్లేస్ని స్క్వేర్ షేప్లో బిట్స్లా వేసుకొని దాంట్లో అయితే గోధుమలు వేయడం అట్లాంటివి అయితే ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చేసరికి 6:30 అవుతుంది. ఈ టైంకి చూడండి మేము గొర్రెలను తోలుకొని వెళ్తుంది. ఇక్కడైతే 7:30 7:45కి అయితే మెల్లిమెల్లిగా చీకటి అవ్వడం స్టార్ట్ అవుతుంది. మేము కొండ దిగుతున్నా కొద్దీ అప్పుడు చీకటి అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మార్నింగ్ 3 నుంచే వెలుతురు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే టైం 3-4 అవుతున్నట్టుగా ఉంది ఆ వెలుతురు చూస్తే. అండ్ మా భయం ఏంటంటే ఈ రోడ్స్ చాలా డేంజర్గా ఉన్నాయి కదా, చీకట్లో వెళ్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అనుకున్నాము. వీళ్ళు ఇంకా వెహికల్స్ పైన అయితే మొత్తం వీళ్ళకి అలవాటు కాబట్టి చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు. అండ్ ఇంకా ఒక్కొక్క కొండపైన ఒక 50 to 40 ఇల్లులు అట్లుంటాయి అనుకుంటా. అసలు అంతకంటే ఎక్కువ ఇల్లులు లేవు అండ్ జనాలు కూడా చాలా తక్కువ. కానీ వీళ్ళైతే చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినరు అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు రాజ్మా ఇదైతే వీళ్ళకి ఫేవరెట్ అనుకుంటా. ఎక్కడ చూసినా అదొక్కటే ఉంది. అండ్ ఇంకా రాజ్మా, చపాతీ ఇట్లాంటివే. రైస్ కూడా చాలా తక్కువగా. మేమైతే చాలా తిరిగితే మాకు ఒక దగ్గర నాన్ వెజ్ దొరికింది, అదైతే చాలా స్వీట్గా ఉండి అస్సలు తినబుద్ధి కాలేదు. సో దానికంటే వెజ్జే బెటర్ అనుకున్నాము. ఇంకా మా జర్నీ ఇంకా 2 hours అలా చేస్తూనే ఉండాలి. సో ఇది అబియాస్ రివర్. మనం వెళ్తున్నా కొద్దీ రివర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, కొండ చుట్టూ ఈ రివరే ఉంటుంది అనమాట. నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఈ రివర్ మొత్తం పొంగి అందరినీ భయపట్టిస్తూ ఉంటుంది కావచ్చు. ఇదొక విలేజ్. ఈ విలేజ్ క్రాస్ అవుతే ఇంకా మళ్ళీ మనకి అక్కడ రోడ్ కట్ అయిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది.
చూడండి ఇంత చిన్న రోడ్లో నుంచి వాళ్ళు నైట్ కూడా జర్నీ చేస్తారు. వెహికల్స్ పైన అయితే మంచిగా ఈజీగా డింగ్ డింగ్ మన వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అలవాటు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే 7 అయింది. స్టిల్ ఇంకా వీళ్ళు గొర్రెలను తోలుకొని ఇంట్లోకి వెళ్తున్నారు. అలా అయితే ఈరోజు మా జర్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కసోల్ వెళ్తాము. కసోల్లో పార్వతి రివర్ పక్కన ఒక కాటేజ్లో అయితే స్టే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డే నుంచి అక్కడ ఉన్న గురుద్వారా అవన్నీ అయితే విజిట్ చేస్తాము. మేమున్న కాటేజ్ అయితే చాలా బాగుంది ఫొటోస్లో మాత్రం. ఇప్పటివరకు అయితే మేము వెళ్ళిన ప్యాకేజ్లో వాళ్ళు చూపించినట్లుగానే ఉండే. అండ్ నెక్స్ట్ ఈ కాటేజ్ ఎలా ఉంటుందో చూడాలి. కాటేజ్ అయితే మేము ఆ ఫొటోస్లో చూస్తే అయితే చాలా బాగుండే. ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము ఇంకా అక్కడ స్టే చేయడానికి. అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుందంట. ఇప్పటివరకు అయితే మాకు చలి అన్నారు కానీ ఏమంత ఎక్కువ చలి అనిపించలేదు. సో జస్ట్ నార్మల్గా ఉండే. ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక బస్సు వస్తుంది. ఇంకా బస్సు వస్తుందని చెప్పేసి మా కార్ ఇక్కడే ఆపేసాం. ఎందుకంటే బస్ కార్ రెండు ఒకేసారి వెళ్ళలేవు. సో వీళ్ళకి ఇది ఒకే బస్సు ఉంటుంది అనుకుంటా. మాకు ఈ డే మొత్తంలో ఈ ఒక్క బస్సే కనిపించింది. అసలు ఎక్కడ బస్సులు కనిపించలేదు, కార్లు అట్లాంటివే కనిపించేసినాయి. సో అలా అయితే మా జర్నీ అయిపోయింది. ఇంకా కసోల్కి అయితే నైట్ 8:30 to 9 మధ్యలో రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడే డిన్నర్ కూడా ఉంది మాకు. అండ్ ఇంకా ఫైర్ క్యాంప్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాటేజ్లో ఫస్ట్ టైం స్టే కదా, ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట మేమందరము. ఇప్పుడైతే టైం 7:15 అవుతుంది. మెల్లిమెల్లిగా చీకటి అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అంటే మేము కొండ కిందకి దిగుతున్నాము కదా, దిగుతున్న కొద్ది అయితే ఇంకా చీకటి ఇవన్నీ అయితే కనిపించేస్తున్నాయి. సో ఇంకొక ఊరు, ఈ ఊరు క్రాస్ అయిపోయిందా అంటే ఇంకా కంప్లీట్గా మనకి చీకటి అయిపోతుంది. సో తర్వాత అయితే నేను ఇంకా వీడియోస్ ఫొటోస్ తీయడం అయితే ఆపేసా. డైరెక్ట్ ఇంకా నేను కాటేజ్ దగ్గరికి వెళ్ళాకే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను. ఈ రోజు మొత్తం ఇలా జర్నీతోటే సరిపోయింది. జస్ట్ ఒక పరాశర్ లేక్ ఒక్కటే చూసాము. ఇంకా రేపు మాత్రం చాలా ప్లేసెస్ ఉంటాయి చూసేటివి. అలా అన్ని గంటల జర్నీ తర్వాత నైట్ 9:30కి ఈ కాటేజ్ దగ్గరికి వచ్చాము. సో కాటేజ్ అని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను కదా, ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదే మాకు ఇచ్చిన రూమ్ 5 మెంబర్స్కి కలిపి ఒకే రూమ్లో ఇలా అరేంజ్ చేసేసారు. అండ్ దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంటుంది. ఇదే సో ఒకటే వాష్రూమ్ అనమాట. సో మాకైతే అస్సలు చూడగానే షాక్ అయ్యాము. ఇది ఒకటైతే ఫుల్ అప్సెట్, అంతేం అనిపించలేదు. కాటేజ్ చూసారు కదా, ఇదే ఫైర్ క్యాంప్. ఈ తొక్కలో 2 కట్టెలు వేసి దీన్నే అని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇంక ఇవన్నీ చూసాక అట్లీస్ట్ డిన్నర్ అన్న చేసేసుకొని రెస్ట్ తీసుకుందామని అయితే అనుకున్నాము. సో మేము డిన్నర్ చేశాక ఒక 15 మినిట్స్ అన్న అట్లా టైం స్పెండ్ చేద్దాము ఆ మంట చుట్టూ కూర్చొని అంటే ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చుంది. వాళ్ళైతే 11 అయినా అక్కడ నుంచి కదలలేదు. సో ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి మంచి మంచి స్పాట్స్ చూడొచ్చు కదా అని అనుకున్నాము. అలా మా డే అయితే అయిపోయింది.